దేవుని మాట వినువారు దీనులై ఉండాలి. చూడండి, మనం ఆలోచన చేస్తే చాలా మంది గొప్పవారని పిలువబడుతున్నవారు, ఈ లోకములో చదువుకున్నవారు, ఆస్తులు అంతస్తులు కలిగిన వారు, గొప్పవారని చేయబడుతున్న వారందరూ వారి దగ్గరికి వెళ్ళి మనం దేవుని మాట చెప్తే వింటారా? లోక జ్ఞానం వారికి ఎక్కువగా ఉంటుంది. లోకములో ఉన్న విషయాలపైన అవగాహన కలిగి ఉంటుంది. కానీ యేసుక్రీస్తుని గురించిన మాటలు ధ్యానించుటలో కానీ వినుటలో కానీ వారికి అవగాహన లేకపోతూ ఉంటుంది. ఒకవేళ అవగాహన కలిగిన అంతంత మాత్రమే కలుగుతూ ఉంటుంది. దైవ లేఖనాలు సెలవిస్తూ ఉన్న మాట, దైవజనుడైన యెషయా ప్రవక్త చెబుతూ ఉన్న మాటలు ఏమిటంటే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచు ఉంటాడు వానిని దేవుడంట దృష్టించుచున్నాడు. ఎవరు దీనులుగా రక్తులుగా చేయబడి తమను తాము తగ్గించుకుంటారో, తమను తాము దేవునికి అప్పగించుకుంటూ ఉన్నారో, దేవుని మాటకు వారు లోబడుతూ ఉంటారో, ఆ మాట విన్న వారందరినీ దేవుడు దృష్టించి ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టువాడు.